ఐఏఎస్ ప్రిపరేషన్లో ఎన్సీఆర్టీలు చదవాలా, ఎన్సీఆర్టీల సిగ్నిఫికెన్స్, ఎన్సీఆర్టీల అబ్బా కొన్ని వందల వీడియోలు నేనే చేసి ఉంటా, కొన్ని లక్షల వీడియోలు యూట్యూబ్లో దొరుకుతాయి. అయినా కొత్త వాళ్ళకి కన్ఫ్యూజన్, పాత వాళ్ళు విన్నది ఆచరించారు కదా, కాబట్టి పెద్దగా చేసేది అదే. ఎందుకు చెప్తున్నానంటే ఎన్సీఆర్టీలకు సంబంధించి ఒక సింపుల్ ఈక్వేషన్ చేసుకుంటే నిజానికి సరిపోతుంది. మనందరము చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే మనం ఒక విషయాన్ని విన్న తర్వాత దాన్ని ఆచరించాం, అంటే ఇంప్లిమెంటేషన్ లో పెట్టాం, లేదా విన్న దాని లాజిక్ ని అర్థం చేసుకోకుండా మనం ఆచరిస్తాం. రెండు ప్రమాదం. ఉదాహరణకి నేను నా మొత్తం ఆల్ వీడియోలు అంటే 2017, 16 అప్పటి నుంచి ఇవాళ వరకు ఉన్న నా వీడియోలు చూస్తే ఎన్సీఆర్టీ చూస్తే, మీరు ఏదైనా ఆకలి రాగలరు ఎన్సీఆర్టీ పడితే మోస్ట్ కాంట్రాడిక్టరీ, అంటే ఓసారేమో ఎన్సీఆర్టీ చదవమని చెప్తా, ఇంకోసారేమో వద్దని చెప్తా, ఓసారేమో ఇంకోటే చెప్తా. అనేది ఎన్సీఆర్టీ విషయంలో ఎప్పటికప్పుడు పాలసీ, ప్రిపరేషన్, స్ట్రాటజీ, ప్లానింగ్ మారుతుంటుంది. ఆ మారుతున్న దాన్ని మనం అర్థం చేసుకుని ఉండాలి. ఉదాహరణకి ఎన్సీఆర్టీలకు సంబంధించి 5 డౌట్లు ఉంటాయి. నేను ఎన్సీఆర్టీ ప్రిపరేషన్ టిప్స్ సిరీస్ చేయాలనుకుంటున్నాను, దానికి ఇది ఏదో ఇంట్రడక్షన్ రాదు. 5లో ఒకటి ఏంటంటే ఎన్సీఆర్టీలు 6th to 12th క్లాస్ ఏ సబ్జెక్టులు చదవాలి. 2, ఎన్సీఆర్టీలు ఇంగ్లీష్లో ఉంటాయి కదా, మరి నేను తెలుగు మీడియం కదా, మరి నేను తెలుగు మీడియం వాడిని ఎన్సీఆర్టీలు ఇంగ్లీష్లోనే చదవాలా, లేదా తెలుగులో ఎన్సీఆర్టీలు ఏమైనా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయా. 3వ డౌట్, ఎన్సీఆర్టీలు నోట్స్ రాసుకోవాలా అక్కర్లేదా. 4వ డౌట్, అసలు ఎన్సీఆర్టీలు ఒరిజినల్ బుక్స్ చదవాల్సిన అవసరం లేకుండా జిస్ట్ చదివితే సరిపోతుందా. 5వ డౌట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఎన్సీఆర్టీల రీడింగ్ ని స్కిప్ చేసేసి డైరెక్ట్ గా, నిజంగా ఎన్సీఆర్టీ రీడింగ్ స్కిప్ చేయొచ్చు కూడా టెక్నికల్ గా చూస్తే. ఉదాహరణకి సివిక్స్ ఉంది ఎన్సీఆర్టీలో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉంటుంది, డైరెక్ట్ గా లక్ష్మీకాంత్ చదివచ్చు కదా. హిస్టరీ ఉంది 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, డైరెక్ట్ గా మనకి హిస్టరీ మంచి మంచి పుస్తకాలు దొరుకుతాయి, అవి చదవచ్చు కదా. ఇట్లా 5 డౌట్లు, ఇలాంటి 100 డౌట్లని ఎన్సీఆర్టీ సిరీస్ లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. వీటిలో మరిన్ని డీటెయిల్స్ ని నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఐ లెట్ యు నో.